అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా అంటే మీరు లవ్ని ఎట్లయితే యాక్సెప్ట్ చేసిరో అట్లనే ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నా, నీతో నాకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఒక దండం పెట్టి సరే వెళ్ళొచ్చు అని చెప్పు. అందరు అమ్మాయిలను కొట్టడం అవన్నీ చేస్తే శ్రీకృష్ణుడు ఇట్లా దండం పెట్టినాడు. సో అట్లా దండం పెట్టు, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసిన రోజు నీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చెప్తున్నా కదా, రాసి పెట్టుకో. ఎందుకంటే ఈ భూమి మీదకి అందరం చుట్టాలు చుట్టుకొచ్చిన వాళ్ళు, గుర్తుపెట్టుకొని ఎవరి లైఫ్ని ఎవరం కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనతోనే ఉండాలి, మనం వాళ్ళతోనే ఉండాలి అనుకునే అర్హత మనకు లేదు. ఎవరి ఇండివిజువల్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సరే మీరిద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు కనెక్ట్ అయ్యారు, అది వర్కౌట్ అవ్వకపోతే వదిలేసి వెళ్ళిపోతే దాన్ని యాక్సెప్ట్ చేసే మనసు నీ దగ్గర ఉండాలి. ఎప్పుడు బాధపడకు. కన్నీళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది, అర్థమవుతుందా? కన్నీళ్ళు ఒకరి కోసం కారస్తున్నామంటే వాళ్ళకి నీ లోపల గొప్ప ప్లేస్ ఉండడం కాదు, వాళ్ళకు కూడా గొప్ప మనసు ఉన్నప్పుడే అట్లాంటి వాళ్ళ కోసం కన్నీరు కార్చాలి తప్ప మిమ్మల్ని వదిలేసి ఇంకొకరిని చూసుకొని పోయిన వాళ్ళ గురించి